కృతం కర్మ పరిభోక్తవ్యమేవ యత్కృతం తద్భుక్తమేవ. ప్రాణం పోసిన ఈ చేతులే ఇక ప్రాణాలు తీస్తాయి. సిటీ వెలుగుల నుంచి తప్పించుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న నాకు, నా అర్జున్కి తెలియదు మేము వెళ్తున్న దారి ఒక నిశ్శబ్ద శ్మశానానికి దారితీస్తుందని. నా పేరు మీరా. అర్జున్ నేను 3 yearsగా లవ్ లో ఉన్నాం. ఒకరంటే ఒకరికి ప్రాణం. మా నాన్నగారు మా ఊళ్ళో ఒక పెద్ద ల్యాండ్ లార్డ్. గుణం కంటే కులమే ముఖ్యమని భావించే పాతకాలపు మనిషి. అందుకే అర్జున్ బాగా చదువుకున్నవాడు, మంచివాడు, అన్నిటికంటే నేను ఇష్టపడినవాడు అయినప్పటికీ అతనికి నచ్చలేదు. ఇక చేసేది లేక మేము ఎవ్వరికీ చెప్పకుండా ఇలా కొన్నాళ్ళు ఈ దేశం విడిచి లండన్లో ఉన్న మా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ అప్పటికే అర్జున్ని చంపి అయినా సరే నన్ను పట్టుకురమ్మని అతని మనుషుల్ని పంపించారు. అరెచ్చా, టైం చూసుకుని కార్ ట్రబుల్ ఇచ్చింది. మీరా త్వరగా దిగు, వెనక వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు అని అర్జున్ కంగారుగా చెప్పేసరికి నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి కార్ దిగి చుట్టూ చూశాను. దూరం నుంచి మా నాన్న పంపిన మనుషుల జీపు లైట్లు, కేకలు వినిపిస్తున్నాయి. మేం ప్రాణభయంతో చీకట్లోకి పరిగెట్టాం. కాసేపు పరిగెట్టేసరికి నల్ల చెరువు అని రాసి ఉన్న ఒక బోర్డు కనిపించి మేం వేగంగా పరిగెత్తుకుంటూ గ్రామం లోపలికి వెళ్ళిపోయాం. చుట్టూ చిమ్మ చీకటి, ఒక్క వీధి దీపం కూడా వెలగడం లేదు. అర్జున్, ఇదేంటి ఊరంతా ఇలా ఉంది? స్ట్రీట్ లైట్లే కాదు, ఒక్కింట్లో కూడా లైట్ లేదు, మనుషులు ఎవరూ కనిపించడం లేదు. పైగా ప్రతి ఇంటికి తాళాలు వేసే ఉన్నాయి. ఏదో తేడాగానే ఉంది మీరా, కానీ తప్పదు, పద. ఏదో ఇల్లు తెరిచి ఉండకపోదు. మేం భయంగానే ప్రతి ఇంటి తలుపును నెట్టి చూసాం, కానీ అన్ని గట్టిగా తాళం వేసే ఉన్నాయి. చివరికి వీధి చివర ఉన్న ఒక పాతకాలపు పెంకిటిల్లు కనిపించింది. దాని తలుపు కాస్త వెలుతుగా ఉండడంతో అర్జున్ బలంగా నెట్టి కష్టం మీద తలుపు తెరిచి లోపలికి వెళ్ళి తలుపు వేసి గడియ పెట్టాం. కానీ బయట మాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఆ అర్జున్ గాడి కార్ ఇక్కడే ఉంది అంటే వాళ్ళు ఆ కనిపిస్తున్న విలేజ్ లోకి పారిపోయి ఉంటారు. పదండ్రా. ఇంటి లోపల దాక్కున్న మాకు వాళ్ళు వస్తున్న చప్పులు వినబడుతున్నాయి. నేను అర్జున్ ఒకరినొకరు పట్టుకుని కూర్చున్నాం. ఏటనా అసలు ఇక్కడ లైట్లు లేవు, జనాలు లేరు, ప్రతి ఇంటికి తాళం కూడా వేసింది. ఇదేదో ఎవ్వారాలాగా ఉందన్నా. అన్నా ప్రతాపన్నా, వద్దన్నా, ఇది మామూలు కాదు, ఇది నల్లచెరువు. మా తాత చెప్పేవాడు, మాఘ పౌర్ణమి రాత్రి ఈ ఊర్లోకి అడుగు పెట్టడం అంటే చావుకి ఎదిరేయడమే అంటన్నా. ఈ టైంకి ఇక్కడ ఏదో దయ్యం తిరుగుతుందంటనా. దాని కంట్లో పడితే మనిషి మిగలడంట. ఆ పిల్ల కోసం చూస్తే మన ప్రాణాలు పోతాయన్నా. వెనక్కి వెళ్ళిపోదాం. ఏంట్రా ఆ పెట్ట కథలు నమ్ముతున్నావా? ఎవడో ముసలోడు చెప్పిన మూఢనమ్మకాలు విని భయపడి చేస్తున్నావు. వాళ్ళంతా కట్టుకుని ఎక్కడికో పోయి ఉంటారు. మనకెందుకురా? ఆ అర్జున్ గారిని నరికి ఆ పిల్లని పట్టుకుని పెద్దయ్యకి అప్పచెప్పకపోతే మనం బతకలేం. పదండి, వెళ్ళి ఎతుకుతాం. ఒక్కొక్కరు ఒకవైపు వెళ్ళండి. ఎక్కడ దాక్కుంటావురా? ఈ ఊర్లో నిన్ను సమాధి చేయడం ఖాయం. వాడి గొంతులో అహంకారం ఆకాశమంతా ఉంది, కాని వాడికి కనపడేది మేము కాదు, వాడి మృత్యువు. బడికి పోరా అంటే వినకుండా పేకాటికి పోతే నాలా జోకర్ గాడిలానే ఉంటది బతుకు. మేమిద్దరం
ఆ ఇంటి గది మూలాన ఒకరినొకరు హత్తుకొని కూర్చుని ఉన్నాం. బయట వినిపిస్తున్న ఆ భయంకరమైన అరుపులు మా వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అర్జున్, వాళ్ళని ఏదో చంపేస్తోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అర్జున్, ప్లీజ్. నో మీరా, సౌండ్ చేయకు. బయట భయంకరమైంది ఏదో ఉంది. మన శ్వాస తీసినా అది కనిపెట్టేలా ఉంది. అన్నా, ఇక్కడ ఏదో దయ్యం ఉంది. మన శ్రీనుగాడిని చంపేసింది. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మనం కూడా చచ్చిపోతాం పదన్నా. అన్నా, అటు చూడు, అక్కడ ఏదో ఉంది.